ఇప్పుడే కష్టమే అనే సినిమా చూసొచ్చాను. సినిమా ముగిసింది, కాని నా మనసులో ఒక ప్రశ్న మాత్రం ఇంకా ముగియలేదు. మొబైల్ లేకుండా మనుషులు నిజంగా బ్రతకగలరా? కథ మొదలవుతుంది ఒక అమాయకమైన కుర్రాడితో. అతను మైదానంలో ఆడుకుంటూ ఆకాశం వైపు చూస్తాడు. ఆ ఒక్క చూపే ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారుతుంది. వింత శబ్దాలు. మరుసటి క్షణంలో ఏలియన్స్ భూమిపై దాడి చేస్తారు. వాళ్ల దగ్గరున్న టెక్నాలజీ మనుషుల కంటే 100 రెట్లు అధికం. ప్రతిఘటన చెయ్యాలనుకున్న వాళ్లను క్షణాల్లో చంపేస్తారు. తర్వాత వాళ్లొక సందేశమిస్తారు: సరెండర్ అవ్వండి, లేకపోతే అంతమవుతారు. వాళ్లు పెట్టిన నియమాలు షాకవుతాయి. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదు. మొబైల్సు, టీవీలు, సినిమాలు అన్నీ బ్యాన్. ప్రతిరోజూ ఒక చెట్టు నాటాలి. బైసికిల్ తప్ప వాహనాలు లేవు. నేరాలు చేయకూడదు. నాన్ వెజ్ పూర్తిగా నిషేధం. ప్రతి ఒక్కరూ తమ ఆహారం తామే వండుకోవాలి. డ్రోన్స్తో ప్రతి మనిషిని గమనిస్తారు. రోజులు గడుస్తాయి. భూమి మారిపోతుంది. కాలుష్యం లేదు. చెట్లు పెరుగుతాయి. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి. ప్రపంచం చాలా అందంగా మారుతుంది. కానీ అందమైన ప్రపంచం వెనకాల ఒక భయం పెరుగుతుంది. కొంతమందంటారు, ఏలియన్స్ దేవుళ్లలాంటివారు, ప్రపంచాన్ని కాపాడుతున్నారు. మరికొందరంటారు, వాళ్లు మనల్ని బానిసల్ని చేస్తున్నారు. ఈలోగా కొంతమంది శాస్త్రవేత్తలు ఏలియన్స్కి తెలియకుండా ఒక సీక్రెట్ ల్యాబ్లో పని మొదలుపెడతారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే: ఏలియన్స్ని ఎలా ఓడించాలి. ఇక్కడి నుంచి కథ అసలు టర్న్ తీసుకుంటుంది. ఏలియన్స్ నిజంగా మంచివారా? లేక భూమిని అందంగా మార్చి తర్వాత మనుషుల్ను అంతమొందిస్తారా? లేక శాస్త్రవేత్తలు ఏదైనా ఆయుధం కనిపెట్టి వారిని చంపేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నా అభిప్రాయం: ఈ సినిమా నాకు నచ్చలేదు. కథ కొత్తగా ఉన్నా హీరో లేదు, హీరోయిన్ లేదు, పాటల్లేవు, కామెడీ లేదు. కానీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి.